హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో షర్ట్ టైప్ స్లీవ్ డిజైన్ చూపిస్తున్నా. ఇది హ్యాండ్స్ లెంత్ 14 ఇంచెస్, హ్యాండ్స్ రౌండ్ 7+2 9 ఇంచెస్. కొంచెం ఎక్స్ట్రా ఉంటే స్టిచెస్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని పెట్టాను. ఈ ఎడ్జ్లో 3.5 ఇంచెస్ మార్క్ పెట్టుకొని స్టార్టింగ్ నుంచి ఆ ఎడ్జ్కి 3.5 ఇంచెస్ దగ్గరికి లైన్ వేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. 12 ఇంచెస్. 12 ఇంచెస్కు మిడిల్ పార్ట్ 6 ఇంచెస్. ఆ 6 నుంచి స్టార్టింగ్కి మిడిల్ పార్ట్, ఆ మిడిల్ నుంచి ఎడ్జ్కి మళ్ళీ మిడిల్ పార్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇక్కడికి మిడిల్, ఇక్కడి నుంచి అక్కడికి మిడిల్. ఇక్కడేమో స్టార్టింగ్ పాయింట్ ఏమో పైన 1/2 ఇంచు, ఎండింగ్ పాయింట్ ఏమో డౌన్ 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని ఇలా కవ్ షేప్ మార్క్ వేసుకోవాలి. నేను ఇలా కట్ చేస్తాను హ్యాండ్స్. ఇప్పుడు కటింగ్ చేస్తున్నా. సైడ్ కూడా కట్ చేసి ఇప్పుడు మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకుంటే మనకి ఇది గుర్తుంటుంది అన్నమాట. ఇప్పుడు మిడిల్ పార్ట్ కొంచెం డీప్ తీసుకుంటాం కదా, దాన్ని కొంచెం మార్క్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ పెట్టుకుంటే ఫ్రంట్ అని గుర్తుంటుంది అన్నమాట. చూడండి, ఫ్రంట్ కొంచెం డీప్ వచ్చింది. ఇప్పుడు దీనికి షర్ట్ టైప్ అని చెప్పాను కదా, పట్టి బార్డర్ తీసుకుంటున్నా. 4 ఇంచెస్ విడ్త్. లెంత్ అంటే మనం హ్యాండ్స్ రౌండ్ ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రానే ఉంది, తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైన్ వేసి కట్ చేస్తున్నా. ఇప్పుడు పట్టి లెంత్ 6 ఇంచెస్, విడ్త్ 3 ఇంచెస్ మార్క్ పెట్టి 6 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ పట్టి విడ్త్ మార్క్ పెట్టేసుకొని లైన్ వేసి ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇలా ట్రయాంగిల్ లాగా అటు మిడిల్కి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిడిల్ కట్ చేస్తే ఇవి 2 అవుతాయండి. ఇది కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్లో కూడా నేను మళ్ళీ ఎంత వచ్చిందని చూపిస్తున్నా. 14 ఇంచెస్ లెంత్, ఆమోలు 11 ఇంచెస్ ఉంది. హ్యాండ్స్ రౌండ్ 7+2 9 ఇంచెస్. బార్డర్ విడ్త్ 4 ఇంచెస్. ఇప్పుడు ఒక బార్డర్ తీసుకున్నాం కదా, దానికి లైనింగ్ వేసి మొత్తం స్టిచ్ చేస్తున్నా. బార్డర్ తీసుకున్నాం కదా, దానికి మొత్తం లైనింగ్ వేసి ఇలా స్టిచ్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి ఇట్లా షేప్లో తీసుకున్నాం కదా, ఆ 2 పైన సీదా వైపు కిందికి పెట్టేసి కింద లైనింగ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసి రివర్స్ తీయాలి. ఇలా రివర్స్ తీస్తే ఇలా వస్తుంది. దీన్ని నీట్గా ఐరన్ చేసుకోవాలి. సీదా వైపు కిందికి పెట్టి మిడిల్లో మనం ఇట్లా ఒక మార్క్ పెట్టుకోవాలి. అంటే కరెక్ట్ మిడిల్ పాయింట్కి మనం ఈ పట్టీని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. కదలకుండా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం బార్డర్ రెడీ చేసాం కదా, దాన్ని కూడా మిడిల్ పార్ట్కి మార్క్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కింది వైపు కనేసి పైనుంచి ఇంకొక స్టిచ్ వేయాలి. లోపలికి అనేసి ఇలా ఫోల్డ్ చేసి పై వైపుకి వస్తుంది, సీదా వైపుకి వస్తుంది. పట్టీని కిందికి తీసేసి సీదా వైపుకి ఈ బార్డర్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పట్టీని పై వైపు కానీ మిడిల్కి బటన్స్ కుట్టుకోవాలి.
నేను 2 బటన్స్ పెడుతున్నా. 2 బటన్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నా. బార్డర్ పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వస్తుంది చూడండి. ఫోల్డ్ చేస్తే ఇలా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది షర్ట్ టైప్ ఉంటుంది. ఈ డిజైన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.